హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీ బ్రహ్మర టౌన్‌షిప్. నా పేరు జగన్. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చి గుంటూరు అండి. గుంటూరు చినపల్లకలూరులో శ్రీ బ్రహ్మర ప్రాజెక్ట్ ఒక 20 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ ఇది. మన గుంటూరు క్లబ్ ఆపోజిట్ ఉంటుందండి. మన గుంటూరు గుజ్జనగుంట్ల సెంటర్ నుంచి అరౌండ్ మనకి 8-9 కిలోమీటర్స్ ఉంటుందండి మన ప్రాజెక్ట్‌కి. వెళ్ళే దారిలో మన చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయిన ఏరియా అండి ఇదంతా ఇప్పుడు. రీసెంట్‌గా కూడా మంచి మంచి బిల్డింగ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ చూస్తున్నది పేరేచెర్ల వెళ్ళే రోడ్డండి. మెయిన్ రోడ్డు. మనకి పేరేచెర్ల వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి మనకి రైట్ సైడ్‌కి దాసపాలెం వెళ్ళే రోడ్డు ఉంటుందండి. ఆ మెయిన్ రోడ్ నుంచి మనకి అరౌండ్ 400 మీటర్స్‌లో మన ప్రాజెక్ట్ అనేది ఉండడం జరిగిందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకి రైట్ సైడ్‌కి వెళ్ళే రోడ్ అండి. ప్రాజెక్ట్‌కి వెళ్ళే రోడ్ ఇది. మనకి ఈ మెయిన్ రోడ్‌లో కూడా చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి. మీరు చూస్తే గనుక ఇది మన మెయిన్ ఎంట్రన్స్ ప్రాజెక్ట్‌కి ఎంట్రన్స్ రోడ్ అండి ఇది. మీరు చూస్తే చూడండి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా హైట్‌లో ఉందండి ఈ ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు మీరు చూస్తే మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి చాలా హైట్ ఉంది ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్‌లో చూస్తే కనుక ఫేజ్ 1 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఫేజ్ 2 ఇప్పుడు సేల్‌కి ఇచ్చామండి. ఫేజ్ 1లో కూడా కొన్ని ప్లాట్స్ అనేవి సేల్‌కున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో చూస్తే గనుక అన్ని 40 ఫీట్ సీసీ రోడ్స్ అండి. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో చూడండి రోడ్స్ కూడా చాలా క్వాలిటీగా వేయడం జరుగుతుంది. అండ్ నేమ్ బోర్డ్స్ ఎక్కడికక్కడే కస్టమర్ నేము, ప్లాట్ నెంబర్, ఎల్‌పీ నెంబర్ మెన్షన్ చేస్తామండి. వాళ్ళ కస్టమర్ యొక్క నేమ్ అనేది. ఈ ప్రాజెక్ట్‌లో డెవలప్‌మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. మనకి ఇందులో డెవలప్‌మెంట్స్ వచ్చేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, అండర్‌గ్రౌండ్ కేబులింగ్ అండ్ మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ అండి. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ మంచి మంచి పార్క్స్ కూడా డెవలప్ చేస్తామండి. భ్రమర అంటేనే పార్క్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. పార్క్స్ అనేవి అవెంజర్స్ థీమ్ పార్క్ గానీ, మనకి ముద్రా పార్క్ గానీ, ఇలాంటివి మంచి మంచి పార్క్స్ అనేవి డెవలప్ చేస్తామండి ఇందులో. మనకి ఇందులో ప్లాట్ సైజు కూడా వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లో. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువలో పెట్టడం జరిగింది. మనకి ఏదైతే ఐఆర్ఆర్ 3 రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి మనకి జస్ట్ 3 కిలోమీటర్సే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్‌కి. మనకి వచ్చే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. మనకి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేసి గజం 30,000, 35,000 దాకా చెప్తున్నారండి. మనకి ఈ ప్రాజెక్ట్‌లో కూడా చాలా తక్కువలో ప్రైస్ పెట్టడం జరిగింది. అండ్ మనకి చూస్తే గనక ఫేజ్ 2లో మేము ఒక 28 డూప్లెక్స్ హౌసెస్ కడుతున్నామండి. మనకి 144 స్క్వేర్ యార్డ్స్‌లో G+2 హౌసెస్ అనేవి కట్టడం జరుగుతుంది. ఆ హౌసెస్ అనేవి జస్ట్ ఇగోండి చూడండి ఇప్పుడు ఈ కనిపించే లొకేషన్‌లో మనకి అన్ని హౌసెస్ వస్తున్నాయండి. 28 హౌసెస్ కడుతున్నామండి. హౌసెస్ కూడా చాలా ఎలివేషన్ గాని అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయి. అండ్ మేము కట్టిన ప్రాజెక్ట్స్‌లో చూస్తే గనుక విజయవాడలో చాలా బ్యాంకర్స్ కాలనీ, పారడైజ్ అని మేము కట్టామండి. కొన్ని వెంచర్స్‌లో హౌసెస్ అనేవి చాలా హై డిమాండ్ ఉన్నాయి. స్టార్టింగ్‌లోనే బుక్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయ్యే లోపలే అవి మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరిగిందండి. మనకి హౌసింగ్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకి ఐసీఐసీఐ బ్యాంక్‌తో టై అప్ అయ్యి ఉన్నాము. మనకి హౌసింగ్ లోన్ కూడా మనకి అండ్ ఓపెన్ ప్లాట్‌కి హౌసింగ్ కూడా మనకి లోన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది కంప్లీట్‌గా ఏపీసీఆర్‌డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. మనకి ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ అప్రిసియేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తదండి. ఎందుకంటే మనం 28 హౌసెస్ కడుతున్నామండి. ఎప్పుడైతే మనం హౌసెస్ కడుతున్నామో ఆ ప్రాజెక్ట్‌లో అనేది చాలా మెయింటెనెన్స్ బావుంటది. మనకి రీసేల్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతదండి. అండ్ చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్‌గా మన ప్రాజెక్ట్ చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. అండ్ మెయిన్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసామండి. 7 ఫీట్ వాల్ అనేది కట్టడం జరిగింది. మనకిప్పుడు రీసెంట్‌గా గుంటూరు ఆర్‌టీఓ ఆఫీస్ నుంచి మనకి పెదపలకలూరు వరకు ఔటర్ రింగ్ రోడ్ అది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ అయిందండి. సో, ఆ వర్క్స్ కూడా మనకి స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కలంతా మనకి ల్యాండ్ వాల్యూ అనేది చాలా పెరుగుతుందండి. మీరు చూడండి ఇప్పుడు చూస్తే గనుక ప్రాజెక్ట్ కానుకునే హౌసెస్ అనేవి ఉన్నాయండి. మనకి ఇందులో ఓపెన్ ప్లాట్‌కి కూడా మనకి 60-70% బ్యాంక్ లోన్ వస్తుందండి. మనకి ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్స్ అనేవి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లో. మన ప్రైస్ కూడా చాలా తక్కువలో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఫేజ్ 2 వచ్చి మనకి అరౌండ్ 16,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇందులో ప్రైజెస్ అనేవి. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. నా పేరు జగన్. శ్రీ భ్రమర టౌన్‌షిప్ మార్కెటింగ్. అండ్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.